సీఎం క్యాంప్ ఆఫీసు క్యాపిటల్ హెడ్ క్వార్టర్స్ ఓపెనింగ్ ఉందని నాకు మీడియా వాళ్ళు చెప్పారు. అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది ఓపెన్ చేయకూడదు, అందుకని ఇక్కడ ఏమైనా సీక్రెట్గా చేస్తున్నారా? స్వామి స్వరూపానందని పిలిచారట, మరి ఇది చట్ట విరుద్ధం అవుద్ది ఒకవేళ సీక్రెట్ ఓపెనింగ్ అయితే. రెండోది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన బిల్డింగు ఇంత సీక్రెట్గా ఎందుకు? కోర్టుకెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకోవద్దు కదా వాళ్ళకి. ఒకవేళ చేత కాకపోతే నేనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పర్మిషన్ ఇప్పిస్తాను కదా. మరి నన్ను పిలవరు, కలిసి పనిచేయరు, అనవసరంగా ఓడిపోతున్నారు, ప్రజలకు వ్యతిరేకులు అయిపోతున్నారు. నేను వస్తే నన్ను ఇక్కడ అడ్డుకున్నారు పోలీసులు, చూశారు. కనుక ఇంక తిరిగి వెళ్ళిపోవడం బెటర్ అని అనిపిస్తుంది. సార్ అన్ని మతస్థుల్ని పిలిచి ఇక్కడ ఓపెనింగ్ చేసామని చెప్తున్నారు సార్. మరి అంటే రోజాకి ప్రైవేట్ డొనేషన్ ఇచ్చారా? మంత్రి రోజాకి సీఎం ఆఫీస్ కి ఇవ్వడం ఏంటి? సీఎం బిల్డింగే కదా ఇది, సీఎం ఆఫీసే కదా. అన్ని మతస్థులు గురువులను పిలిచి ఇక్కడ ఓపెనింగ్ చేసాం అంటున్నారు సార్. స్వామి స్వరూపానంద్ వచ్చాడని క్లియర్గా నాకు మీడియాలో మీరే చెప్పారు, మీలో ఒకరు. మరి ఇంత ధైర్యంగా మంత్రులు వచ్చినప్పుడు ఇంత సీక్రెట్గా ఎందుకు చేయాలి చట్టవిరుద్ధంగా? అది చాలా సీఎం ఇన్స్ట్రక్షన్స్ లేకుండా జరగవు కదా. ఇది చాలా సీరియస్ క్రైమ్. ఇది సిబిఐ ఎంక్వైరీ అని ఇస్తాం, లేదా నేనే ఇన్వెస్టిగేట్ చేయిస్తాను. సార్ కోర్టులో ఇష్యూ ఉంది, మరి దీనిపైన అదే అంటున్నాను, కోర్టులో ఇష్యూ ఉన్నప్పుడు ఓపెనింగ్ చేయడం అనేది చాలా మేజర్ క్రైమ్ ఇది. అది కానీ ఇంత సీక్రెట్గా ఏదో నరదానం ఏమైనా జరుగుతుందా, నరబలు ఏమైనా చేశారా, కేసీఆర్ అక్కడ చేశారని నేను కోర్టులో ఆర్గ్యూ చేశాను. అదొక డౌట్. కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అన్య మత ప్రార్థనలు, అటు ముస్లిమ్స్, ఇటు క్రిస్టియన్ పాస్టర్స్, అటు స్వామీజీ అందరూ కూడా కలిసి ప్రార్థనలు చేసి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని ప్రక్రియలు, సాంప్రదాయాలు, కల్చర్, ట్రెడిషన్స్ అనేటువంటివి మనకి, మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉన్నాయి. ఆ ట్రెడిషన్స్ ప్రకారం చేయడం జరిగింది. ఏ రకమైనటువంటి కోర్టు అడ్డంకులు ఈ నిర్మాణానికి సంబంధించి కానీ దీనికి మీద అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఏ రకమైనటువంటి అడ్డంకులు నిర్మాణానికి సంబంధించి కానీ ఇక్కడ ఆ రిసార్ట్ ప్రారంభించేటువంటి దానికి కానీ ఏ రకమైనటువంటి అడ్డంకులు లేవు. చిన్న ఇష్యూస్ ఏమన్నా కోర్టులో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధిగమించింది అనేటువంటి విషయాన్ని కూడా అఫీషియల్ మంత్రిలో చెప్తుంటే మళ్ళీ అఫీషియల్ అన్న విషయాలు నాకైతే అఫీషియల్ అని చెప్తున్నాను కదా. మంత్రిలో చేస్తాం, చెప్పాను కదా 2 మెజర్స్ ఉన్నాయని. 2 ఆలోచనలు ప్రభుత్వానికి, రెండు ఆలోచనలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు, ఒకటి ముఖ్యమంత్రి గారు ఉండాలా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అనేక రకాలైనటువంటి మెజర్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకొని నిర్ణయం చేసిన తర్వాత తప్పకుండా మేము మీ ద్వారా ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. జరిగిందంతా చెప్తున్నా, దీని మీద అనేక రకాలు. ఎందుకంటే 2 ఆప్షన్స్ మీకు చెప్పాను. దీన్ని టూరిజం రిసార్ట్గా కంటిన్యూ చేయాలా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సలహా మేరకు దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే అభిప్రాయం చెప్పారో దాని ప్రకారం చేయాలా అనేటువంటిది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పరిపాలన చేసిన సెక్యూరిటీ రీజన్స్, అనేక రకాలైనటువంటి మెజర్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఇంకా చిన్న పనులు కూడా ఒక 5-10% పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సహజంగా మంచి రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో మిమ్మల్ని కూడా త్వరలో